హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మన సబ్స్క్రైబరు ఒకళ్ళు ఏమడిగారంటే ఇంపార్టెంట్ టాపిక్స్ కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ, గ్రావిటేషన్, సౌండ్ ఇవన్నీ కూడా ఈ 3 యూనిట్స్ చదువుకుంటే 50 మార్క్స్, దట్ మీన్స్ 49 మార్క్స్. సో 49 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. పాస్ మార్క్ వచ్చేసరికి 28 మార్క్స్ 80కి. సో ఏమడిగారంటే గ్రావిటేషన్లో, సౌండ్లో, కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఇవ్వగలరా అని అడిగారు. సో అదే డౌట్ కొంచెం డల్గా ఉన్న పిల్లలందరికీ ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానమ్మా. సో నేను 16 క్వశ్చన్స్, అంటే 3 యూనిట్లో 16 క్వశ్చన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ తీశాను. సో కంపల్సరీ వీటిలోంచి మీ ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ పక్కాగా దిగుతాయి అన్నమాట. సో ఈజీగా ఇవి చదువుకుంటే పక్కాగా పాస్ మార్క్ అనేది పాస్ అవుతారు, ప్లస్ 30 అబోవే మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో ఈ 3 యూనిట్స్లో నుంచి 3 యూనిట్స్ ఆల్రెడీ మన చాప్టర్స్ వెయిటేజ్ చెప్పాం. ఓకే, చూడండి ఒకసారి. గ్రావిటేషన్, ఓకే, గ్రావిటేషన్ వచ్చేసి 20 మార్క్స్ వెయిటేజీ, సౌండ్ వచ్చేసరి 16 మార్క్స్ వెయిటేజీ, ఇక్కడే మనకు 36 మార్క్స్ వచ్చేస్తున్నాయి. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ వచ్చేసరికి 13 మార్క్స్ 13. ఓకే, అక్కడ మన 36 అండ్ 39, 49 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. సరే చూడండి అమ్మా, ఒకసారి మీరు అడిగినటువంటి దాని ప్రకారం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి ఫైనల్ ఎగ్జామ్లో మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కొక్క క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ ఫార్మేషన్ ఎలా ఇస్తాడు, మీరు ఏ విధంగా రాయాలి, ఇది ఎన్నిసార్లు నుంచి అడుగుతున్నాడు అనేది దీంట్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి ఇచ్చిన క్వశ్చన్స్లో కొంచెం అంటే తక్కువ టైమ్స్ అడిగిన క్వశ్చన్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, గ్రావిటేషన్లో ఇది 20 మార్క్స్ వెయిటేజ్ అమ్మా. సో దీనిలో 10 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి దీంట్లో ఓన్లీ 10 మార్క్స్ క్వశ్చన్సే వస్తాయి. ఓకేనా, దీనిలో ఓన్లీ 10 మార్క్స్ క్వశ్చన్సే వస్తాయి, 3 మార్క్స్ అనేది లేదు. ఓకేనా, 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయమ్మా, 20. మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఎన్ని వస్తాయి, 2 క్వశ్చన్స్. సో 2 క్వశ్చన్స్ వస్తాయి, 2 × 10 20 మార్క్స్. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కెప్లర్స్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్. ఈ క్వశ్చను కంపల్సరీ ఫైనల్ ఎగ్జామ్లో పక్కాగా ఉంటుందమ్మా, కంపల్సరీ ఉండేటువంటి క్వశ్చన్ ఇది. ఓకేనా, ఒక 2-3 సెట్స్లో ఇది కంపల్సరీ వస్తుంది. సో ఎగ్జామ్స్ వచ్చేసరికి మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఇప్పుడు ఈసీ వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ సిఎంఈ, ఏఎంఎల్, అండ్ దెన్ సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఇలా రకరకాల గ్రూప్స్ ఉంటాయి. సో అందరికీ ఒకే రోజు ఎగ్జామ్ అయితే ఉండదు. ఫిజిక్స్ సివిల్ వాళ్ళకి ఒకరోజు ఎగ్జామ్, మెకానికల్ వాళ్ళకి ఒకరోజు ఎగ్జామ్, ఈసీఈకి ఒకరోజు ఎగ్జామ్, అలా మనకి ఉన్నటువంటి కోర్సుని బట్టి ఒక్కొక్క రోజు ఎగ్జామ్ ఉంటుంది. సో కంపల్సరీ 3-4 సెట్లో పక్కాగా క్వశ్చన్ అనేది ఈ క్వశ్చన్ ఉంటుంది కంపల్సరీ. ఓకేనా, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కెప్లర్స్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్. ఇదే క్వశ్చన్ని డిస్క్రైబ్ ది ప్లానెటరీ మోషన్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్. ఎలా ఇస్తాడు, ఇండైరెక్ట్గా ఇస్తాడమ్మా. ఫిజిక్స్ క్వశ్చన్స్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి ఇండైరెక్ట్గా ఇస్తాడు. ఓకేనా, కెప్లర్స్ లాస్ అంటే మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. కానీ అదే క్వశ్చన్ ఎలా తిప్పిస్తాడు అంటే డిస్క్రైబ్ ది ప్లానెటరీ మోషన్ ఆఫ్ మన సోలార్ సిస్టంలో, అవర్ సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెటరీ మోషన్ మొత్తం కూడా వర్ణించడం డిస్క్రైబ్ అంటే. సెకండ్ క్వశ్చన్, రైట్ ఏ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ పిఎస్ఎల్వి అండ్ జిఎస్ఎల్వి. ఓకేనా, ఈ ఇయరే మనకి ఇచ్చినటువంటి సిలబస్ ఇది న్యూ సిలబస్. యాజ్ పర్ న్యూ సిలబస్ ఆల్రెడీ మనకి చంద్రయాన్ అనేది 2 అనేది మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం జరిగింది కాబట్టి ఇవి ఇచ్చాడు. కంపల్సరీ ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ పిఎస్ఎల్వి అండ్ జిఎస్ఎల్వి యాజ్ పర్ న్యూ సిలబస్ కంపల్సరీ పక్కాగా ఈ క్వశ్చన్ వస్తుందమ్మా. అర్థమవుతుందా ఒకసారి? ఓకే, పక్కాగా మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ రెండోది ఈ క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ కెప్లర్స్లా కూడా ఈజీగా దిగేటువంటి క్వశ్చన్స్ ఇవి. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఇది కూడా ఉంటుంది. ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీ క్వశ్చన్, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. డిరైవ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ కూడా. ఓకే, ఈ 2 డెరివేషన్లు పిల్లలు బాగా కన్ఫ్యూజ్ అవుతారు, చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఈ 2 డెరివేషన్ పార్ట్సే. ఓకేనా, నెక్స్ట్ డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఆర్బిటాల్ అండ్ ఎస్కేప్ వెలాసిటీ. ఓకే, ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ మొత్తం ఎక్స్ప్లెనేషను అండ్ వాటి యొక్క ఫార్ములాసు, డెఫినేషను.
అండ్ దెన్ నెక్స్ట్ వచ్చరికి డిఫైన్ ఓన్లీ న్యాచురల్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ఒక డెఫినేషన్స్ అనేవి ఇట్లా కలిపి ఇలాంటి క్వశ్చన్స్లో కలిపి ఇస్తాడు ఎక్కువగా. ఓకేనా, ఇవి మనకు ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్. దీంట్లో 10 మార్క్స్ క్వశ్చన్స్. దీంట్లో గ్రావిటేషన్ ఈ 4 చదువుకుంటే కంపల్సరీ పక్కాగా మనకి క్వశ్చన్స్ అనేవి 10 మార్క్స్ ఈజీగా అందుకోవచ్చు. వీటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా చేసుకోవాలి దీని మోడల్లోనే. మనకు ఉన్నటువంటి ఆర్బిటాల్ వెలాసిటీ ఫార్ములా, ఓకేనా, వివో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి అంటే దీంట్లో 4 ఫార్ములాస్ ఉంటాయి. మనకు తెలుసు న్యూటన్స్ యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్లో ఉన్నటువంటి F = G × m1 m2/d², అదొక ఫార్ములా అయితే, 2 ఆర్బిటాల్ వెలాసిటీ వివో = √gm/r+h అనేది కూడా. నెక్స్ట్ వివో దట్ ఈస్ ద నార్మల్ ప్లానెటరీలో ఆర్బిటాల్ వెలాసిటీ. టువర్డ్స్ ద ఎర్త్ అయితేనేమో వివో = ఫార్ములా √gr. నెక్స్ట్ ఎస్కేప్ వెలాసిటీ VE √2gr. ఓకే, నెక్స్ట్ మనకున్నటువంటి ఈ ఫార్ములాస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ మీదే మనకి ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు. ఓకే, మీకు కనుక ఏదన్నా ప్రాబ్లమ్స్ డౌట్ ఉందా, ఓకేనా, మనకున్నటువంటి యాజ్ పర్ ఫాల్కన్ పబ్లిషర్స్ ప్రకారము టెక్స్ట్ బుక్ ప్రకారం ఏ ప్రాబ్లం డౌట్ ఉందా సరే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఆ ప్రాబ్లం నెంబర్ ఏంటి పెట్టండి, దాని ప్రకారం నేను వీడియో చేస్తాను. ఓకేనమ్మా, సరే. సౌండ్లో వచ్చేసరికి 3 మార్క్స్ క్వశ్చన్స్. దీంట్లో వెయిటేజ్ 16 మార్క్స్ అమ్మ. దీనిలో పక్కాగా 3 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఉంటాయి. ఓకే, 10 మార్క్స్ క్వశ్చన్ 1, 10, 2 అనేవి 3 మార్క్స్ క్వశ్చన్స్. 6 + 10 16. ఫస్ట్ క్వశ్చన్ డిస్టింగ్విష్ బిట్వీన్ మ్యూజికల్ సౌండ్ అండ్ నాయిస్. నెక్స్ట్ రైట్ ఎనీ 3, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్. డాప్లర్ ఎఫెక్ట్ ఒకటి, మ్యూజికల్ సౌండ్ నాయిస్కి ఉన్నటువంటి డిస్టింగ్విష్ అన్న డిఫరెన్సెస్ అన్న సేమ్. ఓకే, నెక్స్ట్ స్టేట్ సబైన్స్ ఫార్ములా ఫర్ రివర్బరేషన్ టైం. రివర్బరేషన్ టైంకి మనకు సబైన్స్ ఫార్ములా ఉంది కదా, దాని యొక్క కండిషన్స్, దానిలో ఉన్న వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. రైట్ ఎనీ 3 అప్లికేషన్స్ ఆఫ్ అల్ట్రాసోనిక్స్. ఇది ఈ ఇయర్ ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం అల్ట్రాసోనిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవి ఉన్నటువంటి 4 క్వశ్చన్స్ చదువుకుంటే కంపల్సరీ 3 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మనకు వస్తాయి. నెక్స్ట్ 10 మార్క్స్ క్వశ్చన్స్లో డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎకోను రివర్బరేషన్ 2. రివర్బరేషన్లో కండిషన్స్ ఫర్ హియర్ అండ్ ఎకో అని ఉంటుంది కదా మనకి, అది రివర్బరేషన్ మొత్తం డెఫినేషను ఎక్స్ప్లెనేషను. నెక్స్ట్ డెఫినేషను ఎక్స్ప్లెనేషను ఎకో, ఈ 2 చదువుకుంటే పక్కాగా ఒక క్వశ్చన్ దిగిద్ది. ఓకే, నెక్స్ట్ డిఫైన్ నాయిస్ పొల్యూషన్. మోస్ట్ అసలు ఈ క్వశ్చన్ చదవకుండా ఎగ్జామ్కే వెళ్ళకూడదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. డిఫైన్ నాయిస్ పొల్యూషన్. రైట్ ఎనీ 8 కాజెస్. 8 పాయింట్స్ చదువుకోండి, చాలా పాయింట్స్ ఉన్నాయి. 8 పాయింట్స్ చాలు ప్రతి దాంట్లో. కాజెస్లో కానీ, నెక్స్ట్ ఎఫెక్ట్స్లో కానీ, నెక్స్ట్ లాస్ట్లో మినిమైజింగ్ మెథడ్స్ అని సైడింగ్ ఉంటుంది. దాన్నే మనకి క్వశ్చన్ ఫార్మేషన్లో ఇచ్చేటప్పుడు మినిమైజింగ్ అని ఇస్తాడు, రెడ్యూసింగ్ అని ఇస్తాడు, కంట్రోలింగ్ మెథడ్స్ అంటాడు, ప్రివెంటింగ్ మెథడ్స్ అని కూడా పిలుస్తారు. దేన్ని మినిమైజింగ్ మెథడ్స్ని. సో ఈ నాయిస్ పొల్యూషన్ యొక్క 8, దాంట్లో 8, దీంట్లో 8, ఇలా మూడిట్లో కూడా 8 చదువుకుంటే పక్కాగా ఈ క్వశ్చన్ దిగిద్దమ్మా. ఎకో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎకో క్వశ్చన్ ఇచ్చి ఎకో సంబంధించి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి కంపల్సరీ ఇస్తాడు. ఓకేనా, అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ. డిఫైన్ వర్క్ ఒకటి, నెక్స్ట్ ఎనర్జీ అంటే ఏంటి, వర్క్ అంటే ఏంటి, SI యూనిట్స్ ఫార్ములా. ఓకేనా, ఆ క్వశ్చన్ పక్కాగా డెఫినేషన్ వరకే ఓన్లీ. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ఏంటి, వాటి ఫార్ములాస్ అండ్ 2 ఎగ్జాంపుల్స్. ఇవి కంపల్సరీ 3 మార్క్స్ క్వశ్చన్స్లో దిగుతాయి. స్టేట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఓకేనా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ యొక్క అంటే ఏంటి, నెక్స్ట్ వాటి యొక్క ఎగ్జాంపుల్స్ కూడా చదవాలమ్మా. సో కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీలో 13 మార్క్స్ అంటే ఒక 3 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఒక 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి సోలార్ థర్మల్ కన్వర్షన్ ఒకటి ప్రిన్సిపల్, నెక్స్ట్ ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్ యొక్క ప్రిన్సిపల్, దానిలో మళ్ళీ అలాగే కైనెటిక్ ఎనర్జీ మొమెంటంకి రిలేషన్షిప్ ఒకటి ఉంది కదా, p²/2m అనేది కైనెటిక్ ఎనర్జీ అది కూడా కల్పిస్తాడు. రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ సోలార్ ఎనర్జీ యొక్క బ్రీఫ్ నోటు. అలాగే మనకి ఇంకా ఏ విధంగా అంటే ద మొమెంటమ్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ డబుల్డ్. మొమెంటం డబుల్ అయినప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎలా చేంజ్ అవుతుంది, ఈ ప్రాబ్లం అనేది ఎక్కడ పడిద్దమ్మా. డిరైవ్ రిలేషన్షిప్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ మొమెంటం క్వశ్చన్ ఉంది కదా, దీనికి అటాచ్ చేసి ఈ ప్రాబ్లం వేస్తాడు. ఈ ప్రాబ్లం మోస్ట్ ఎవ్రీ ఇయర్ అడిగేటువంటి క్వశ్చన్ ఇది ప్రాబ్లం. ఓకే, మీకు డౌట్ ఉందా కామెంట్ బాక్స్లో పెట్టండి, దాని మీద నేను ఒక వీడియో చేయడం జరిగిద్ది. ఓకేనా, మన సబ్స్క్రైబర్ అడిగిన రీతిగా ఇవి మనకి ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, హౌ మెనీ క్వశ్చన్స్, టోటల్ ఆఫ్ క్వశ్చన్స్. దీనిలో మనకి 4 క్వశ్చన్స్, నెక్స్ట్ ఈ ఒక 6 క్వశ్చన్స్, 4, 6, 10 క్వశ్చన్స్ 2 యూనిట్స్లో. నెక్స్ట్ వచ్చరికి కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీలో ఎన్ని క్వశ్చన్స్ అమ్మా. ఓకే,
10 క్వశ్చన్స్, ఇవన్నీ 6 క్వశ్చన్స్, 10 16 క్వశ్చన్స్. సరే, ఈ లాస్ట్ది ఎగ్జామ్షన్ ఇచ్చిన మొత్తం 15 క్వశ్చన్స్, అంటే 16 క్వశ్చన్స్ నువ్వు చదువుకుంటే ఈజీగా 30 అబవ్ అనేది నీకు మార్క్స్ అనేది 40లో తీసుకొచ్చుకోవచ్చు. ఓకేనా? ఏ ప్రాబ్లమ్స్ అయితే చేయమన్నా ఆ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ చేస్తే మనకి ఈజీగా నువ్వు 30 అబవ్ అండ్ 40 అబవ్ అనేది క్వశ్చన్ మార్క్స్ అనేవి దీనిలో తెచ్చుకోవచ్చు. 16 క్వశ్చన్స్, ఇంకా మన టైం ఉంది అంతా 2 మంత్స్, మార్చ్ ఏప్రిల్. ఓకేనా? సో మనకి ఈ విధంగా మే 8 నుంచి ఎగ్జామ్స్ కాబట్టి 2 మంత్స్లో 16 క్వశ్చన్స్ అనేవి ఈజీగా చదువుకోవచ్చు. రోజుకో క్వశ్చన్ కాడికైనా చదువుకుంటే నీకు ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. ఇవి మనకున్నటువంటి ఒకసారి బ్రీఫ్గా నేను ఒకసారి ఓవరాల్గా చూపిస్తాను. ఒకసారి జాగ్రత్త చూడండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.